నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. కొన్ని విషయాలు బయటికే రావద్దు, వచ్చాక కోర్టు మెట్ల అసలు ఎక్కనే ఎక్కకూడదు. అందులోనూ ఇలాంటి సెలబ్రిటీల విషయానికి వస్తే మాత్రము మీడియాకు ఒక న్యూస్, కామన్ పబ్లిక్కు ఎంటర్టైన్మెంట్ ఓపెన్గా మాట్లాడాలంటే. ఎందుకంటే కోర్టులైనా పోలీసులైనా బలవంతంగా ఏవి చేయించలేరు అన్న ఒక ట్యాగ్ లైన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే. కోర్స్ వినలేదు కాబట్టే కదా ఇంత దూరం వచ్చాము, వింటే ఎందుకు ఇంత దూరం వస్తాము అనేసానంటే, ఇప్పుడు విన్నా వినకపోయినా ఆబ్వియస్గా అయితే రార్థాంతం జరగడం తప్పితే సొల్యూషన్ అయితే ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఏంటంటే ఏదో వచ్చేసి ఉప్పోస ఉరటకు నేను ఇది అని చెప్పుకోవడం తప్పితే అదర్వైజ్ అయితే ఎలాంటి ఉపయోగం లేదు అన్నది మాత్రం క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఎందుకు ఇప్పుడు ఈ సోదంతా అనేసి అని అనుకుంటున్నారా? ప్రస్తుతం రాజ్ తరుణ్ వ్యవహారానికి సంబంధించి అంటే ఒక అమ్మాయి రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుంది, అందులో ఒక సెలబ్రిటీ పైన నిందలేస్తే ఎలా ఉంటుంది, నిన్న నైట్ జరిగిన ఒక హై టెన్షన్ వెదర్, ఇంకా నేను ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను, మెంటల్గా ఫిజికల్గా నేను వీక్ అయిపోయాను అనేసి ఒక టైంలో డిప్రెస్కి వెళ్ళిపోయిన లావణ్య నేను చనిపోబోతున్నాను, ఇక నాకు బ్రతకాలని లేదు అంటూ తన అడ్వకేట్కు ఒక మెసేజ్ పెట్టడము రాత్రి అయితే సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇమీడియట్గా అడ్వకేట్ అలర్ట్ అయ్యి 100కి ఫోన్ చేయడము, అమ్మాయి ఇలా ఉంది కొంచెం మీరు ఇమీడియట్గా రండి అనేసి అప్పటి వరకు అమ్మాయిని ఫోన్లో ఏంటది మెంటల్గా సపోర్ట్ ఇవ్వడము. ఒక ఏంటంటే సిచ్యువేషన్ అయితే నిజంగా ఇప్పుడు ఒకవేళ అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఈ నేపథ్యంలో తన అడ్వకేట్ చూపించిన చొరవ లావణ్యను సేఫ్ జోన్లో పడేసింది, దాంతోపాటు రాజ్ తరుణ్ని కూడా సేఫ్ జోన్లో పడేసిందనే చెప్పాలి. అంటే తట్టుకోలేము అనుకున్నప్పుడు ఇంక ఇలాంటి వాటికి రావద్దు, వచ్చిన తర్వాత తాడో పేడో తేల్చుకోవాల్సిందే అంతే. ఎందుకంటే అవతల వాళ్ళు మనం ఒకరు ఏంటంటే 4 గోడల మధ్యలో జరిగిన ఇష్యూస్ వేరుంటాయి, నలుగురిలోకి వచ్చిన ఇష్యూస్ వేరుంటాయి. ఎందుకంటే వాళ్ళకి తోచిన క్వశ్చన్స్ ఒక్కటే ఎప్పుడైనా ఎవరైనా గుర్తుకు పెట్టుకోవాల్సింది, వాళ్ళ జీవితాలు కాదు కాబట్టి ఏవైనా అడగొచ్చు అన్నట్టే ఉంటుంది. అది మీరు తీసుకొచ్చిన సాక్ష్యాధారాలు, మీరు లేవనెత్తిన పాయింట్స్ని అడుగుతూ ఉంటారు కాబట్టి అవి ఇబ్బందిగానే ఉంటాయి. ఫేస్ చేయాలి, ఫైట్ చేస్తా అనుకున్నప్పుడు కంపల్సరీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటేనే ముందుకు రావాలి. అలా కాకుండా నేను ఇట్లా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నానంటే చూసే వాళ్ళకి అదో డ్రామా లాగా కనిపిస్తుంది. నీ ఎమోషన్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ. ఇంత ఫైట్ చేస్తుంది, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయంటుంది, మళ్ళీ ఇదంతా ఏంటి, సూసైడ్ చేసుకుంటే వచ్చేది ఏముంటుంది, నీకు నువ్వు సూసైడ్ చేసుకుంటే వాళ్ళు చనిపోయాను అనేసి అంటే దానికి ప్రూఫ్స్ ఉండాలి కదా, లీగల్గా వెళ్తే గెలవాలి కదా, ఇవన్నీ కామన్గా ఉంటాయి. కాబట్టి నా రాజ్ నాకు కావాలి, నా దగ్గరికి వచ్చేసేయాలని నువ్వు అనుకుంటున్నప్పుడు అది ఎంత దూరమైనా ఫైట్ చేయాల్సిందే, ఏదైనా పోరాటం సాగించాల్సిందే. బట్ మధ్యలో ఇలాంటివన్నీ చేసుకుంటే మళ్ళీ నీ మీద డౌట్ రేజ్ అవ్వడం తప్పితే అవతల వాళ్ళకు నువ్వు వస్త్రం ఇవ్వడం తప్పితే అదర్వైజ్ అయితే ఇంకోటి ఉండదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికైతే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి దిలీప్ శంకర్ నిన్న జరిగిన ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఆమె తరపు లాయర్ కావచ్చు, లావణ్య ఫాదర్ కావచ్చు, అసలు ఏంటి, ఏం కోరుకుంటున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే రాజ్ తరుణ్ అయితే రెస్పాండ్ అవ్వలేదు. ఆమె సినీ ఇండస్ట్రీకి వెళ్ళి దీని గురించి చెప్తారా అని అంటే మరి ఆయన సినీ సభ్యుడే కాబట్టి తన కెరీర్ కంప్లీట్గా స్పాయిల్ అవ్వాలని అయితే నేను అనుకోను. ఖచ్చితంగా అయితే వెళ్ళి మా అధ్యక్షులను అయితే కలవడం జరుగుతుంది అనేసని లావణ్య చెప్పడం జరిగింది. అయితే ఈవెన్ హేమ విషయంలో మా ఎలాంటి నిర్ణయం తీసుకుందో మనందరికీ తెలిసిందే. ఇన్ కేస్ కనుక తిని వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మరి రాజ్ తరుణ్ సినీ కెరీర్ ఏం కాబోతోంది, ఎందుకంటే ఇక్కడ ఆరోపణలా లేకపోతే అమ్మాయి జీవితమా అనేది కౌంట్ అవుతుంది. కాబట్టి 10 years నేను తనతో కలిసి ఉన్నాను అనేసి రాజ్ తరుణ్ చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆమె చేసే ఆరోపణలకు సంబంధించి, ఆమె ఇవ్వబోతున్న ప్రూఫ్స్కి సంబంధించి మరి మా రాజ్ తరుణ్ మీద ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అన్నది అయితే ఇక్కడ సస్పెన్స్గానే ఉంది. ఖచ్చితంగా అయితే రాజ్ తరుణ్ పైన వేటు పడిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ విషయంలో అయితే భారీ మూల్యం రాజ్ తరుణ్ చెల్లించుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే 700 ఎవిడెన్స్, అమ్మాయిని ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేసిన విషయాలు, తనను అబోర్షన్ చేయించింది, ఈవెన్ పెళ్ళి కన్ఫామ్ అయితే కనుక చేసుకోలేదు అంటూ రాజ్ తరుణ్ చేస్తున్న బుకాయింపులకైతే అది అయితే నిజంగా గుడికెళ్ళి దండలు మార్చుకున్నారా వాళ్ళ పేరెంట్స్. ఎందుకంటే దిలీప్ శంకర్ నిన్న కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు.
అంటే పెళ్లి కాకుండానే కోడలికి నల్లపూసలు వేసి వాళ్ళతో పాటు గోవాలు తీసుకెళ్తారా, వాళ్ళతో పాటు అమెరికాలు తీసుకెళ్తారా? ఏం చేయకుండానే ఈయన ఆమెకంత సంరక్షకుడిగా ఉంటాడా? ఖచ్చితంగా ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది అంటూ కూడా మరొకసారి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. మరి ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు సూసైడ్ అటెంప్ట్కి ప్రయత్నం చేశారు, ఇది మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అంటూ మీడియా మిత్రులు అడిగిన దానికి కొంచెం ఆ టైంకి అయితే డిప్రెస్ అయిపోయాను, ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. ఆ నిమిషానికైతే మైండ్ అది అలా వెళ్ళిపోయింది. ఎందుకంటే చుట్టూ నన్ను ఒక్కదాన్ని అయిపోయాను, చుట్టూ ఉన్న వాళ్ళంతా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈమెనంటే గతంలో తెలియలేదా, 10 years తర్వాత ఇప్పుడేంటి అంటూ రకరకాలుగా నన్ను వేధించే ప్రయత్నం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెడుతున్నారు. కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ నిమిషానికైతే నిజంగా డౌన్ అయ్యాను. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఎదుర్కొంటాను, ఎంత దూరమైనా వెళ్తాను. నా రాజు నా దగ్గరికి రావాలి అని అంటే 10 years ఉన్నవాడే రాలేదు, ఇప్పుడు రమ్మనంటే ఎక్కడి నుంచి వెళ్ళి వస్తాడో ఒకసారి ఆలోచించండి. ఈ కేసులు ఇవన్నీ పెట్టిన తర్వాత అంటే తను ఇచ్చిన ఒక ఆన్సర్, ప్రేమ లేదే 10 సంవత్సరాలు కలిసి ఉన్నామా, ప్రేమ లేదే ఇన్ని ఇయర్స్ మేము ఇద్దరం ట్రావెల్ అయ్యామా, తన కోసము తన నా దగ్గర రావడం కోసమే కదా ఈ ఫైట్. నేను తను హెరాస్ చేయాలనో లేకపోతే తనకి ఇంకేదో కావాలనో నాకు సెటిల్ చేయండి అని నేను అడగట్లేదు. సెటిల్మెంట్ అంటే ఆల్రెడీ నా దగ్గరికి వచ్చేప్పుడు ఉన్న మణికొండ ఇల్లు రాసి ఇచ్చేస్తా అన్నాడు, నీకు ఎంత కావాలో అడుగు అన్నాడు. ఇంకింతకు మించి సెటిల్మెంట్ కంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీగా ఉంటాడు కానీ నేను దాన్ని కోరుకోవట్లేదు. నాకు నా రాజ్ కావాలి, రాజ్ ఖచ్చితంగా నా దగ్గరికి రా, మనం మునుపట్లాగా కలిసి ఉందాము, ఏది ఉన్నా చూసుకుందాము. నా మీద అంటే ఇప్పుడు దిలీప్ శంకర్ రైస్ చేసిన పాయింట్స్ అయితే అమ్మాయిని కావాలనే డ్రగ్స్లో ఇరికించారు, రాజ్ తరుణే ఈ అమ్మాయిని వదిలించుకునే ప్రయత్నం చేశాడు, మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళేసి రాజ్ తరుణే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాడు, లావణ్యను పిచ్చిదానిలాగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు, మెంటల్గా ఫిజికల్గా అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. ఈవెన్ డ్రగ్స్లో ఇరికించింది కూడా రాజ్ తరుణే, తన వెనకాల ఉండి ఇంకొంతమంది సహాయం చేశారు. పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి నా బ్యాగ్లో ఏం లేకపోయినా మీరు ఎట్లా తీసుకెళ్తారని ఫైట్ చేసిన విషయంగా వచ్చి దీంతో పాటు ఆ కేసును కూడా బయటకు తీస్తాను అంటూ దిలీప్ శంకర్ అయితే సవాల్ విసరడం జరిగింది. ఇక దిలీప్ శంకర్ ఈ కేసు టేకాఫ్ చేసిన తర్వాత అయితే ఇంకా మీడియా అటెన్షన్ అయితే పీక్లోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే దిలీప్ శంకర్ గురించి పరిచయం అక్కర్లేదు, ఏ విషయానికైనా కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్కి ఎప్పుడు నిలుస్తూనే ఉంటారు. ఆయన ఎలా అంటే సోషల్ మీడియాలో ఎలా స్ప్రెడ్ అయ్యారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది, దాని గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దిలీప్ శంకర్ దీన్ని టేకాఫ్ చేయడంతో ఇది ఎటువైపు టర్న్ అవ్వబోతుంది, రాజ్ తరుణ్ దీన్ని ఏం ఎందుకంటే ఇప్పుడు తను పెట్టిన సెక్షన్ల కింద అయితే ఆల్మోస్ట్ ఆల్ రాజ్ తరుణ్ బుక్ అయ్యాడు. బట్ ఇప్పుడు రాజ్ తరుణ్ ఎక్కడున్నాడు ఏంటి అన్న విషయం అయితే ఇప్పటికీ తెలియదు. ప్రస్తుతం పోలీసులు అయితే లావణ్య ఇచ్చిన ఆధారాలను వెరిఫై చేస్తున్నారు, త్వరలోనే రాజ్ తరుణ్ని అదుపులోకి తీసుకోబోతున్నారన్న న్యూస్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఎక్కడ ఉన్నాడు రాజ్ తరుణ్ ఏంటి అన్న విషయం అయితే ఇప్పటివరకు బయటికి రాలేదు. త్వరలోనే రాజ్ తరుణ్ని అరెస్ట్ చేయబోతున్నారు అన్నది మాత్రం కన్ఫర్మ్. అది ఎందుకంటే తను ఇచ్చిన ఎవిడెన్సెస్ పెళ్లికి సంబంధించి. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకైతే మీడియాకు తన పెళ్లి ఫొటోస్ మాత్రము రివీల్ అవ్వలేదు. మరి అది నిజమా లేకపోతే అవతల వాళ్ళకు వేస్తున్న గాలమా అనేది తెలియదు. ఎందుకంటే చాలా ఫొటోస్ చూపించారు, నల్లపూసలు వేసుకున్న ఫోటో చూపించారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఫొటోస్ చూపించారు, తిన్న అబౌట్ చేసుకున్నప్పుడు హాస్పిటల్లో ఉన్న ఫొటోస్, ఈయనే స్వయంగా వెళ్ళి బిల్ కట్టిన ఫొటోస్, ఇవన్నీ చూపించారు. కానీ పెళ్లి ఫొటోస్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చెయ్యలేదు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా పెళ్లి ఫోటోలు ఇప్పటి వరకు లావణ్యకు సంబంధించింది అయితే ఎక్కడా కనిపించలేదు. అంటే మరి ఏదైనా యాక్టివ్గా ప్లే చేస్తున్నారా లేకపోతే ఇప్పుడే ఎవిడెన్సెస్ అన్నీ సబ్మిట్ చేయడం ఎందుకు అనుకుంటున్నారా, కోర్టులోనే ఇవన్నీ చూసుకుందాం అనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే లావణ్యకు సంబంధించి అయితే ప్రతి ఒక్క విషయం తనే ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, తనే రివీల్ చేయడము. ఎందుకంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాజ్ తరుణ్ మీద ఎలాంటి కంప్లైంట్ చేయలేదు, మాల్వి మల్హోత్రా వల్ల ఇదంతా జరిగింది అనేసనే ఆవిడ చెప్పడం జరిగింది. వాళ్ళ మీడియా మిత్రులు కూడా అదే క్వశ్చన్ రేజ్ చేశారు. దాంతోపాటు కొందరు యాక్టర్స్ పేర్లు కూడా మీరు మెన్షన్ చేశారు, హరియానా గ్లోరీకి సంబంధించి. మరి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా, ఇంకా చాలా మంది ఉన్నారనుకుంటూ ఒక బాంబ్ పేల్చారు, మరి వాళ్ళ పేర్లు చెప్తారా ఏంటి అనేసి అంటే వెంటనే దిలీప్ శంకర్ దీన్ని అక్కడ ఆయన అనుకొని అంటే కొంచెం మా పిల్ల వైపు కూడా పొరపాటు ఉంది అంటే ఆవేశంలో ఏంటంటే తను కంట్రోల్ కోల్పోయి అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తుంది. నేను కూడా చెప్తున్నాను, మా పిల్ల వైపు తప్పు ఉంటే ఒక అన్నగా నేను తనను ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాను, మా వైపు తప్పు ఉంటే మేము చెప్పిన ఎవిడెన్స్ రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా దేనికైనా సిద్ధమే అంటూ కూడా దిలీప్ శంకర్ మరోసారి సవాల్ విసిరారు. మొత్తానికైతే వెనుకుండి అంటే రాజా రవీంద్ర రాజ్ తరుణ్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చూస్తాడన్న విషయం తెలిసిందే. మరి
మరి ఎవరినైనా దీంట్లో ఇన్వాల్వ్ చేసి దీన్ని ఏదన్నా కంట్రోల్ చేసే అవకాశం ఉందా అనేసి అంటే మాత్రం ఇప్పుడైతే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అంత పెద్ద ఫేస్ కాదు కాబట్టి ఎంతవరకు అమ్మాయి విషయము కాబట్టి సినీ ఇండస్ట్రీ నుండి ఎవరైనా చొరవ తీసుకొని దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే సిచ్యువేషన్ అయితే ఎక్కువ నాకు కనిపించట్లేదు. ఇది ఇంకా డ్రాగన్ అయ్యే సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ కోర్టులోకి వెళ్తే తప్పితే అదర్వైజ్ అయితే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు. రాజ్ తరుణ్ గతంలో ఇప్పటివరకైతే ఒకటేసారి మీడియా ముందుకు వచ్చాడు. అప్పుడే తను చెప్పడం ఏదున్నా నేను ఖచ్చితంగా కోర్టు పరంగానే తేల్చుకుంటాను, లీగల్గానే దీన్ని ఇష్యూ ఫేస్ చేస్తాను, దేనికైనా నేను సిద్ధమే అంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పడం జరిగింది. నేను ఆమెతో లివింగ్ రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే, మాకు పెళ్లి కాలేదు, నేను ఉండగానే తను ఇంకొకరితో ఉంది, నా బెడ్రూమ్లోనే ఆ అమ్మాయిని ఇంకొకరితో నేను చూడడం జరిగింది, నా ముందరనే డ్రగ్స్ తీసుకుంది అంటూ కూడా తను చాకచక్యంగా ఆ అమ్మాయిని కావాలని ఇరిటేట్ చేస్తూ ఒక ఫోన్ కాల్ని రిలీజ్ చేయడం కావచ్చు, దాంట్లో ఇప్పుడు ఉంటే పంపించండి దగ్గర అనేసి అడగడం కావచ్చు, ఇలాంటి విషయాల్ని కూడా ఇవాళ మీడియాలో అడగడం జరిగింది. మొత్తానికైతే అటు నాకు రాజ్ కావాలి, మేము మున్పట్లాగా హ్యాపీగా ఉండాలి అంటే ఇంత మీడియాకి ఎక్కిన తర్వాత ఇంత రచ్చ చేసిన తర్వాత ఎలా వస్తారని అనుకుంటున్నారు. అవతల వ్యక్తి కూడా ఏదైనా సరే చూసుకుంటాను అనుకుంటే మీరు చేస్తున్న పోరాటానికి అయితే అర్థం ఉండదు కదా. అంటే మరి దీని గురించి ఏం చెప్తారు అని అంటే ఖచ్చితంగా అయితే మా మధ్య ప్రేమ ఉంది కాబట్టి ఎక్కడో దగ్గర ఆ బాండింగ్ అనేది మళ్ళీ కలుస్తాము. ఖచ్చితంగా అయితే ఇది థర్డ్ పర్సన్ వల్ల వచ్చిన దూరం తప్పితే మా ఇద్దరి మధ్య వచ్చింది కాదు. ఇది ఏ కోసానైనా దారికి వస్తే ఏ చిన్న అవకాశం ఉన్నా వదులుకోను అనేసి అని లావణ్య చెప్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇది కంప్లీట్గా అయితే అందరికీ తెలిసిన విషయమే, కలిసే ప్రసక్తి అయితే ఉండదు. ఐదర్ సెటిల్మెంటా లేకపోతే రాజ్ తరుణ్ జైలుకి వెళ్ళడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది తప్పితే ఇది కలిసి ముందుకెళ్ళేదైతే ఉండదు. ఎందుకంటే తన కుక్కల గురించి చెప్పినప్పుడు కూడా 30 కుక్కలకు సంబంధించి అంటే రాజ్ తరుణ్ మీకు అమౌంట్ వేస్తున్నాడంట కదా అనేసి అంటే దిలీప్ శంకర్ తను క్లియర్ చెప్పాడు. ఆయన ప్రియంగా పెంచుకున్న కుక్కల గురించి ఆమెకు వేస్తున్నాడు తప్పితే అమ్మాయి కోసం కాదు. ఆ అమ్మాయి తిరిగి ఇప్పటివరకు 70-80 లక్షలు రాజ్ తరుణ్ కోసం ఖర్చు పెట్టింది. సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వీళ్ళ ఇద్దరి రిలేషన్ ఉంది. 10 years నుంచి సినిమా ఇండస్ట్రీ ఉయ్యాల జంపాల వచ్చేంత వరకు కూడా మేము ఒకటే దగ్గర ఉన్నాము. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా నేను రాజ్ తరుణ్తోనే ఉన్నాను. ఈవెన్ ఇదంతా జరుగుతున్నా కూడా తన మీద ఉన్న ప్రేమతో నేను భరించాను. ఇప్పటికీ ఏంటంటే నన్ను పిచ్చిదాన్ని చేసి ప్రపంచానికి నేనే ఏదో తప్పు చేశానని ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు, నాకు థ్రెటాన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చింది. నా రాజ్ ఎక్కడ నాకు దూరం అయిపోతాడో ఈ ఒక కారణంతో నేను వచ్చాను. నా రాజ్ వస్తానంటే కేసు వాపస్ తీసుకోవడానికి నేను సిద్ధము. నాకు నా రాజ్ కావాలి, తన కోసమే ఈ పోరాటము, తను దక్కేంత వరకు అయితే పోరాటం ఆపను అనేసి అని లావణ్య చెప్తుంది. చూద్దాం కొసమెరుపు ఎక్కడికి వెళ్తుంది, ఎండ్ కార్డ్ ఎలా ఉంటుంది అనేది. బట్ ఇప్పుడప్పుడైతే తేలదు, ఇది డ్రాగన్ అవుతూనే ఉంటుందన్న విషయం మాత్రము గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.